మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. దానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. డాడీ ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపుల్ల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. ఊరి 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 నా బావి పేసినంట. నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా చచ్చుతా. సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కారణం నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరు నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకే ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబోకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసావిని నువ్వు ప్రేమించడమేట్రా? జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా? నా ఎదుకున్నా నా బొగ్గుకొండ కదే. రే జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలా ముఖరథము, అదే పెట్టించుకొస్తా. డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. అమ్మ సౌందర్య, ఎంత అల్లరి జరిగాక నీకు పెళ్లిలా అవుతుందని భయపడ్డా. కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. అందుకే ఆ సీనుగాడి బండారం బయటపడింది. బంగారం లాంటి మరో సంబంధం వచ్చింది. ఇంతకీ నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఎవరని అడగవే? అడగాల్సిన అవసరం లేదు నాన్న. మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను. అది కాదమ్మా, అబ్బాయి నీకు బాగా తెలుసు. అయినా నీకు ఇష్టమో కాదో చెబితే. శవాలకు ఇష్టాలుండవు నాన్న. తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన్ని చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు అవన్నెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్న పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్ర, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, మీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. చాలవరకండి అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరథం పెట్టేయండి. అయ్యా, ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏం డాడీ? అట్లాగే ఏమండే, మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఏంట్రా అంతకు బయటికి రాడు? షాప్కి వెళ్ళనా? వరుమల కొంచెం వెయిట్ చేయి.
సౌందర్య ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా కానీ లోపల తలుపులు గడేసుకో. అలాగే ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సల్లాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవరికుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరమైతే మనిషి కనపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య. నా బంగారు చెల్లి. వస్తానమ్మా. పల్లెలు సల్లాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాలం అడికం అడియో మీరు ఇక్కడ ఉండండి. ఓగి నల్ల కార్యం. సౌందర్య, ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? అన్నయ్య ఇప్పుడే షాప్కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు కనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? అయితే కిటికీలో నుంచి ఇవ్వండి. ఎప్పుడు కిటికీలో ఉంచానా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్య తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఎతికి మళ్ళీ ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అదా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తాను. వీరు ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటాయి? నేను ఇస్తాను కానీ. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీ చెల్లెకి. వచ్చింది నీకు నీ అన్నయ్య కాదు, ఆటో రాజా గారికి. నాకు ఇస్తారే? ఇక్కడి నుంచి మన బ్యాట్ లో ఎవరికి మర్యాద వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. సౌందర్య సౌందర్య, నీ ముఖం ఒక్కసారి చూపించవా? నాన్నోయ్, నువ్వు కంత్రి అని తెలుసు గాని మరీ ఇంత దినకంత్రి లెవెల్లో ఇటు ఆంటీని అటు వర్కర్స్ ని బుట్టలో పడేస్తామని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడే ఏమైందిరా, నీకు రాణికి పెళ్లి జరిపించి ఆస్తి మొత్తం మన చేతిలోకి వచ్చేట్టు ఎలా మేనేజ్ చేస్తానో చూస్తావుగా. సారీ ఫాదర్, అది మాత్రం జరగదు. అదేంటి, ఇది కూడా జరగదు? నువ్వు ఎంటర్ అయ్యావు కదా. ఏంటి అలా పెట్టా ఫేసు? ఈ ఫేసు మా ఇద్దరికి 50-50 పంచితేనే ఏ ఆడిది మా మొహాలు చూడటం లేదు. నిన్ను కట్టుకున్న మా అమ్మది ఎంత విశాలమైన హృదయం, ఒక్కసారి ఆలోచించి ఫాదరే. రే పెద్దోడా, ఆ, ఓ నాటు బాంబి. ఎందుకు? నీ మొహం మీద నీకు అసహ్యం పుట్టిందా? పెళ్లి చేసుకుంటావా? వద్దు ఫాదరే, మమ్మల్ని అన్నం చేయకు, మమ్మల్ని అన్నం చేయకు. అన్నే తొందర. ఏంట్రా ఏంట్ సీసా పెట్టి కూర్చున్నారేంటి? ఏమైనా హ్యాపీ న్యూసా? ఉండండి, నేను కూడా ఒక గ్లాస్ తెచ్చుకుంటాను. ఆగా. గ్లాస్ తెచ్చుకుంటావా? దేనికే? దేనికంటే మీ భార్యని కదా, కష్టమైన సుఖమైన పాలు పంచుకోవాలిగా. అవ్వ అవ్వ, పాలైతే పంచుకోవచ్చే, కానీ ఇవి నీళ్లు పంచుకోకూడదు. అవన్నీ నాకు తెలవండి. నన్ను ధర్మపత్ని లాగా పతివ్రత రూల్స్ పాటించమని మా అమ్మమ్మ చెప్పింది, అందుకే గ్లాస్ తెచ్చుకుంటాను. అమ్మే! బాబు, నువ్వు మామూలు అమ్మవే కాదు, మాతృదేవతవి, మదర్ ఇండియావి, మాతృదేవ భౌవి. నీ సేవలో ధరించిపోతాను. నీ కోసం గ్లాస్ నేను తీసుకొస్తానమ్మా. అయ్యో ఆగా. ఏంటి ఇప్పుడు ఫాదరే? నీ చెంప పగిలిన సందర్భంగా మా హ్యాపీ అంతా విషాదమైపోయింది. ఇవాళ మందు ప్రోగ్రాం క్యాన్సిల్. నోరు మూసుకుని కొంపల పడుండు. మందు ప్రోగ్రాం క్యాన్సిల్ అంట. నువ్వు గ్లాసులు పట్టుకో, లోపలికి వెళ్ళిపోదాం. ఆటో రాజా, ఆటో రాజా, నిండు నూరేళ్ళు, 100 వర్షం, 100 సంవత్సరాలు, ఆటో రాజా, ఆటో రాజా. ఆపండ్రా, చేతుల్లో ఆ దండలేంటి, జిందాబాద్ అన్న కేకలేంట్రా? ఇవాళ పుట్టినరోజా? పుట్టినరోజా? రే, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు ఎప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేది? అదేనన్నా, నల్లగా గుండ్రంగా ఉంటది, అది ఎక్కడో పెట్టేనన్నా. ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా,
నేను బ్రాందీ షాప్ కి వెళ్తంటే జేబులో బరువుగా ఉంటదని అది ఇక్కడే ఎక్కడో పెట్టానన్నా. ఏంట్రాయుడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి రైడ్కి అన్నా అబ్బాబాబాబా ఏంట్రా కేకలు? అన్నా ఆ ఇల్లు మందేనా? మంది కాదు నాది. ఓహో అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావుగంటైందా? ఆ. అయితే పేలిపోతాన్నా. ఏంట్రా పెళ్ళేది బాంబా? భలే కనిపెట్టేసేవన్నా. ఎంత ఉంటదన్నా నాటు బాంబు. బాంబు పెట్టాడు బాంబు పెడితే చచ్చిపోతావురా. నీ అబ్బా నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఇది సేఫ్. అమ్మో పేలుతాయేమో. నీ ఎవ్వరే చీకల దాకా తాగొచ్చి నాకే బాంబు పెడతావురా? చెప్తారని ఇప్పుడే చెప్తా. డాక్టర్ గారు కావాలి, మా బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది. 2 నిమిషాలు వెయిట్ చేయండి, ఆయన ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు. ఉండు నీ పని చెప్తా. అప్ప చాలావే. ఈ ఒక్కటి నా కోసం తిందురు. నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే. డాక్టర్ గారు ఏమిటమ్మా దుడుగుమానొచ్చావు? మీ కొంప మునిగిపోయిందండి. అసలు ఏంటి ఏమైంది? నా కొంప మునిగిపోవడం మీ ఏంటి? పని అయిపోయింది. ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పవు డాక్టర్ గారు. అయ్య బాబాయ్ ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చా? పిచ్చి నాకు కాదండి, మా ఆయనకి. మీ ఆయనకా? అవునండి, ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు. మధ్యలో మా ఆయన ఏం చేశారు? ఏమీ చెయ్యక్కర్లేదండి. రోజుకో డాక్టర్ని చితక్కొట్టందే మా ఆయన నిద్రపోడు. ఇదేం పిచ్చమ్మా? డాక్టర్ని కొట్టే పిచ్చ? బాగా చదువుకున్నాడా? అవునండి, మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి. మామూలు డాక్టర్ కాదు కదా, అసలు పశువుల డాక్టర్ కూడా అవ్వలేదనే కక్ష కొద్దీ రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు? కొడతాడా? ఒట్టి కొట్టటమేరా, కొరుకుతాడు, గిల్లుతాడు, గీరతాడు. ఓరి భగవంతుడు, నీ మొగుడికి ఎవరు దొరకనట్టు మా ఆయన దొరికాడా? నేనేం చేస్తుండ్రా తండ్రి? దీనికి ఒక్కటే ఉపాయం. ఏంటి? మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయండి. స్పృహ తప్పగానే నేనొచ్చి మా కారులో తీసుకెళ్లిపోతాను. ఇదేదో బాగానే ఉందండోయ్. మరింకే పిలవండి. ఆగండి ఆగండి, ఇప్పుడు పిలవండి. పేషెంట్ నర్సు పిలు. నర్స్ పేషెంట్ పిలు. డాక్టర్ డాక్టర్ చాలా అర్జెంట్ కేసు. ఏం బాబు, మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా? అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఆయన అంతే బాబు, మహా తెలివిమంతులు. ఏమండి, బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామ్మని చూసిరండి. అలాగే ఇంజెక్షన్ రెడీ చేసుకుని వెళ్తా. ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత? 70 ఏళ్ళండి. అయ్యో పాపం. ఇదేమిటండి నాకు పొడిచారు ఇంజెక్షన్? ఆయన అంతే బాబు, మహా తెలివిమంతులు. అలాగా. చాలా థ్యాంక్స్ అంకుల్. అబ్బే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా, నా ఒళ్ళు పచ్చడి కాకుండా కాపాడినందుకు. అంకుల్, మీ వాళ్ళతో చెప్పి కొంచెం మా ఆయన్ని కారులోకి ఎక్కించరా? షూర్ షూర్. వెళ్ళొస్తానంటీ. మంచిదమ్మా, చిన్నపిల్లవి, నీకు ఈ వయసులో ఎంత కష్టం వచ్చింది. అయినా ఇలాంటి పిచ్చి తగ్గించాలంటే ఈ డాక్టర్ల వల్ల ఏమవుతుంది? దైవ బలం ఉండాలి. అందుకని పూజలు వ్రతాలు చేస్తూ ఉండు, తప్పకుండా ఆ దేవుడు కరుణిస్తాడు. అలాగే ఆంటీ. ఒరే నారిగా, అమ్మా కాసిన మంచినీళ్ళు తగలబెట్టరా నువ్వైనా. అబ్బో జాగ్రత్తగా పట్టుకోండి. అమ్మో అమ్మో, ఏమైంది నా మనవడికి? నా కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడా నాయన? మీ మనవాడికి ఏం కాలేదు, మీరేం కంగారు పడద్దు. ఏమీ లేకపోతే ఇట్ట ఒంటి మీద తెలివి లేకుండా పడిపోయాడేంటమ్మా? మా అమ్మగారు, ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తాగిన వాడు ఇలా ఒళ్ళు తెలియకుండా పడిపోకపోతే ఇంకేం చేస్తాడండి? ఏంటి ఈ సచ్చినాడు సారా తాగాడా? సారా కాదండి, బ్రాందీ బ్రాందీ. ఏ పేరైతే ఎల్లే మొదలష్టపతి. ఓరి ఈడిదేమో తియ్యా, నా కోసం డాక్టర్ని తీసుకొస్తానని వెళ్ళి ఈడు చేసి నిర్వాహకం ఇదా? పట్ట పగలు అమ్మా, మన ఇంట వంట ఉందంట ఇట్టాడు దిక్కుమల్లి పని. మా అమ్మగారు, మేము ఇక వెళ్ళొస్తామండి. వెళ్ళండి అమ్మా. పదండి. ఒరాయ్ నారుగా, ఎప్పుడు అనగా చెప్పాను నీళ్ళదమ్మని. లేవరా సచ్చినాడా? ఏంటి నీళ్లు పోయడం? ఏం నాయనా, తాగినప్పుడే దిగిపోయిందని బాధగా ఉందా? ఏంటి నీ గోళ?
తాగడం ఏంటి దిగిపోవడం ఏంటి? ఏమీ ఎరగనట్టు ఇట్ట బోకాయిస్తే సరిపోయింది అనుకున్నావా? నువ్వు తాగటం అబద్ధం అయితే ఇట్ట ఒళ్ళు తెలియకుండా ఎందుకు పడిపోయా? పాపం ఆ ఆడపిల్లలు మోసుకొచ్చి ఇక్కడ పడి సరిపోయింది. ఏంటి ఆడపిల్లలు మోసుకొచ్చారా? లేకపోతే ఎగిరొచ్చాను అనుకున్నావా అయ్యా? అబ్బా నమ్మవే, నేను నిజంగా తాగలేదు, నీ మీదొట్టు. ఇదంతా తింగరబుచ్చి పని ఉంటుంది. అవును, నీ నడువు నొప్పి ఏమైంది? అమ్మో, ఇంతసేపు నేను ఈ మాటే మర్చిపోయాను రా అయ్యా. ఒరే, నువ్వు వెళ్ళి అమృతరాజన్ మన పట్రా, అందాక నువ్వు సవరది అయ్యా. అమ్మా, ఏంట్రా అంతకు బయటికి రాడు? షాప్కి వెళ్ళడా? వరుమల కొంచెం వెయిట్ చేయి, పని నోకుండ్రి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గానీ లోపల తలుపులు గడేసుకో. అలాగే ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీబాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సన్నాసేదవలే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడుకుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరమైతే మనిషి కనపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య. నా బంగారు చెల్లి. వస్తానమ్మా. పనిలేని సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాలం అడికం అరియో. మీరు ఎక్కడ ఉండండి. ఓగి నల్ల కార్యం. సౌందర్య, ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? అన్న ఇప్పుడే షాప్కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? ఆ, అయితే కిటికీలో నుంచివ్వండి. ఎప్పుడు కిటికీలోంచేనా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్య తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఎతికి మల్లె పూలు. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా, డోర్లు కొండ వెళ్తానా? వీరో ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటాయి? నేను ఇస్తాను గానే. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్ప. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లెకి. హలో, రాజంపేట చెక్ పోస్ట్ స్పీకింగ్. నేను వైజాగ్ 2 టౌన్ ఎస్ఐ తాడి మట్టైనే అన్నవరం నుంచి మాట్లాడుతున్నాను. వైజాగ్ ఎస్ఐకి అన్నవరంలో ఏం పని? కొండకి గుండు కొట్టించుకుని కొబ్బరి చెప్పులు తింటున్నా బాబు. నీ అబ్బా కుంటి పైసలు మానే, నేను పాస్ చేస్తున్నా చూడు. మీరు పాసుకెళ్తుంటే నేను చూడాలా? అది ఫోన్ లో. రామ రామ, చి చి. పాస్ అంటే ఆ పాస్ కాదు నాయనా, ఆర్డర్స్ పాస్ చేస్తున్నా. అయితే చెయ్యండి. వైజాగ్ బ్యాంక్ లో డబ్బు కొట్టిన దొంగనాయాలు ఆ రూట్ లోనే వస్తున్నారు. రేయ్, ఆ సైకిల్ మీద కేరళ పట్టుకుంటా. ఇప్పుడు నేను కదా చెప్పే మాటను. ఇప్పుడు వాళ్ళు ఆ రూట్ లోనే వస్తున్నారు. రేయ్ బండరా, వచ్చేలా నాకు ఇటేమి రావడం లేదండి. అబ్బా, నిన్ను కదా ఎంత కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. ఆ కేరళ వాళ్ళు స్పీడ్ గా. ఇదిగో వాళ్ళు రాగానే పట్టుకోండి, కట్టేయండి, కొట్టండి, నేను వచ్చి పట్టుకుంటాను. అన్నవరం సత్యనారాయణ స్వామి, ఆ 420 మాత్రం ఇది దొరకకుండా చూడు తండ్రి. అయిందా? ఇక్కడికి ఇది అయిపోయింది. గుడి దాకా వచ్చాం, గుండు కొట్టించుకోకుండా వెళ్ళకూడదు. గాడ్ ఈస్ గ్రేట్. పదా నీ చేతిలో నా జెర్రీ కంట్రీ. మనం బయలుదేరింది గుండు కొట్టించుకోవడానికి కాదు, పట్టుకోవడానికి. ఏంటి సార్? దొంగల్ని. అదిగో లారీ ఆగింది, ఫాలో మీ. జెంటిల్మెన్, చెక్ పోస్ట్ వాళ్ళకి మన గురించి ఇన్ఫర్మేషన్ అందిందేమో, అందుకే వాళ్ళు ఆపంటున్నారు. నువ్వు అలా మలేరియా పేషెంట్ లో వనకు, నేను ఏదో మేనేజ్ చేస్తాగా. దాకోండి. తక్కువ. స్టాప్ 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 స్టాప్. ఎందుకు సార్ వ్యాన్ ఆపారు? కొంచెం దిగుతారా? విశాఖపట్నం ఎస్ఐ తాడి మట్టయ్య గారంటే మీరేనా? కాకూడదా? అన్నవరం నుంచి ఫోన్ చేసింది
మీరే కదూ? కాకూడదా? కావచ్చు, కానీ యూనిఫారం ఏది? మట్టయ్య మఫ్టీలో ఉండకూడదా? ఉండొచ్చు. మట్టయ్య గారు దొంగలు పట్టుకునేటప్పుడు మఫ్టీలోనే ఉంటారు. కనిపెడతా కనిపెడతా. ఏంటి కనిపెట్టేది? పిల్లల్నా? కాదు, మీ దగ్గర పోలీసు వాసన గుబాళించేస్తాను. మీరు డెఫినెట్ గా పోలీసు ఇన్స్పెక్టర్. కానీ మీరు చెప్పిన దొంగలు ఇటువైపు రాలేదే. వాళ్ళు అటు అడ్డ రోడ్ లో వెళ్ళుంటారు. మేము ఈ నిలువు రోడ్ లో చూసొస్తాం. ఒకవేళ వాళ్ళు కనుక ఇలా వస్తే మీరు వాళ్ళు పట్టేయండి. ఓకే. చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు మా పేరు చెప్పుకుంటూ పోలీస్ వేషాల్లో తిరుగుతున్నారు. పోలీసు వేషంలో వచ్చినా సరే, బూట్ పాలిష్ వేషంలో వచ్చినా సరే, వాళ్ళని పట్టుకొని మాలిష్ చేసే పూచి నాది. ఇంతకీ వాళ్ళు ఎలా ఉంటారు సార్? ఆ 420 గాడు గౌడిగేటి కాకి బట్టలు తొరిగినట్టుంటాడు. చీటికి మాటికి జెర్రీ కండ్రి అంటుంటాడు. చెర్రి కండ్రి పట్టేస్తా. రెండో వాడు గాడ్ ఈస్ గ్రేట్ అంటుంటాడు. పట్టేస్తా. మూడో వాడు అడుగు బద్దల సన్నగా ఉంటాడు. పట్టేస్తా. నాలుగో వాడు పున ఏనుగుల ఉండి ఉలకడు పలకడు, కానీ మంచోడే పాపం. మంచోడైతే మాత్రం దొంగ వెదలతో తిరుగుతున్నందుకు పిక్కబస్తం పట్టాల్సిందే. పెట్టండి పెట్టండి, కాకపోతే కాస్త మెల్లిగా పెట్టండి. బట్ నేను వచ్చేంత వరకు మాత్రం మీరు వాళ్ళు విడిచిపెట్టకూడదు. క్యాష్ ప్రైజ్ ఇప్పిస్తాను. క్యాష్ ప్రైజా? సార్ 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 సింగిల్ పేమెంట్ ఇప్పించారు సార్. అది మన చేతిలో పని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళండి సార్, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారేమో. ఏమేం జెంట్మెన్? దీని ఇంజిన్కి ఏదో జబ్బు చేసినట్టుంది. మెయిన్ షాట్ విరిగిపోయింది. మరి ఇప్పుడు ఎలా? లెగ్స్ ఉన్నాయిగా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. Follow me. హలో, ఐఎమ్ వైజాగ్ 2 టౌన్ ఎస్ఐ తాడి మట్టయ్య. ఐసి అన్నవరం నుంచి ఫోన్ చేసింది కూడా మీరేనా? యా, మైసెల్ఫ్. దొంగలు వచ్చారా? ఇప్పుడే వచ్చారు. వెరీ గుడ్. ఎక్కడా? ఆగండి ఆగండి, లోపల దయచేయండి. ఏ కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేశారా? ఫుల్ గా ఏర్పాటు చేశాను, తిందురు గాని దయచేయండి. ఫేస్ వాల్యూ. ఏంటి ఎక్కడ టిఫిన్ల వాసన తగట్లేదు? నాకు తగులుతుందిరా నీ దగ్గర ఊరగాయ తిని సచ్చిన బోరపంది వాసన. వాట్ డు యు మీన్? ఐ యామ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మైండ్ ఇట్. షట్ అప్. నేను లారీ వాసన చూసి చెప్పగలరా లోపల గంధం చెక్కుందో గంజాయి మక్కుందో. నువ్వు 420 గల సంగతి నాకు బాగా తెలుసురా. ఏంట్రైతే ఎట్ట కొట్టేస్తున్నారు? త్వరగా నీ చేతుల్లో జెర్రీ కంట్రీ. జెర్రీ కంట్రీ? నో డౌట్, నువ్వే 420. என்ன మా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఆ కేరళ పోలీసులు అడగండి, మేము ఎవరో చెప్తారు. కొబ్బరి నూనె వాసన కేరళ పోలీసులే. వాళ్ళేమో పోలీసులు అంటున్నారు. ఇందాక వ్యాన్ లో వచ్చిన ఎస్ఐ గారేమో దొంగలని చెప్పారు. అసలు వాళ్ళెవరు? విచ్ ఈస్ కరెక్ట్? அந்த போலீஸ் நீ வாய்முடு சாரி. அந்த பிளாக் இன்ஸ்பெக்டர் தான் 420 3 ரேப்பு 6 மர்டர் பண்ணிருக்கு. ஆமா, மத்தவங்க எல்லாம் குண்டா ரவுடி பொறுக்கி ரேப்பு மேல ரேப்பு. నో కామెంటరీ. ఇంకా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. యు ప్రొసీడ్. శ్రీ గురువాయూరప్పనే. చెప్పారా మేము ఎవరో? చెప్పే ఉంటాడు. పశ్చాత్తాపం పేసులో తెలిసిపోతుంది కదా. తెలిసిపోయిందిరా, బాగా తెలిసిపోయింది. 3 రేపులు 6 మర్డర్లు. 420 రాజు